ఎవ్రీవన్, నేను మీ దివ్యాన్వేషిత. వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. షరతులు వర్తిస్తాయి అనేది మనం చాలా లైట్ తీసుకునే వర్డ్, బట్ ఆ లైట్ తీసుకునే వర్డ్తో మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము లైఫ్లో. అలాంటి షరతులు వర్తిస్తాయి అనే ఒక దాన్ని సినిమాగా తీస్తూ మనందరి ముందుకి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. నాకు కూడా పూర్తిగా తెలీదు, అది ఏంటో తెలుసుకుందాం మన మూవీ టీమ్ని అడిగి. వీ హ్యావ్ చైతన్య గారు, భూమి గారు, అండ్ మన శంకర్ అన్న గారు అలియాస్ సంతోష్ యాదవ్ గారు, అండ్ మా డైరెక్టర్ కుమార్ గారు. వెల్కమ్ సార్. హలో, నమస్తే. నమస్తే. ఎవరి నుంచి స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ హీరోయిన్ దగ్గరికి. తెలుగు వాళ్ళం ఆతిథ్యం చాలా అద్భుతంగా ఇస్తాం ఎవరు వచ్చినా ఇంటికి. హౌ ఇస్ తెలుగు ఇండస్ట్రీ ఫర్ యూ? తెలుగు ఇండస్ట్రీ ఈజ్ సో ఫార్ సో గుడ్. చూద్దాం ఏమవుతుంది ఫ్యూచర్లో అని. అంటే మీకు డౌట్స్ ఉన్నాయా? ఏంటి తెలుగు అంటే చూద్దాం ఏమవుతుంది అని చెప్తున్నారు కదా. ఫ్యూచర్ గురించి చూద్దాంలే అని, కానీ ప్రస్తుతంగా అయితే ఇట్స్ ఫైన్ ఓన్లీ, ఇట్స్ నైస్. యా, ఓకే. చైతన్య గారు, మీరు ఫస్ట్ మంచి ఒక 30 Vets 21 అనేసి ఒక అద్భుతమైన లవ్ స్టోరీ తీశారు. తర్వాత కీడాకోల మంచి స్కామ్ టైప్ చెప్పచ్చు. ఇప్పుడు ఈ రెండు కలిపి ఒక సినిమా వస్తుంది. దీని గురించి మీరేం చెప్తారు? షరతులు వర్తిస్తాయి. ఇట్స్ కామన్ మ్యాన్ స్టోరీ బేసికలీ. స్కామ్స్ ఇవన్నిటికంటే కూడా ఇట్స్ మన స్టోరీ, మన అందరి స్టోరీ. వి హార్డ్లీ మనం ఇవి ఎవ్రీడే లైఫ్లో ఫేస్ చేస్తూ అవన్నీ చూస్తుంటాం, కానీ మన లైఫ్ని మనము సినిమాగా చూసుకుంటే ఎలా ఉంటుంది అనేది షరతులు వర్తిస్తాయి. మీకు కావచ్చు, ఫర్ ఎనీ కామన్ మ్యాన్ ఇట్ ఈస్ లైక్ వాచింగ్ దెమ్సెల్వ్స్. మీరు చూస్తున్నప్పుడు యూ మైట్ రిలేట్ టు విజయశాంతిస్ క్యారెక్టర్, ఆర్ యూ మైట్ రిలేట్ టు సిస్టర్స్ క్యారెక్టర్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రిలేటబిలిటీ ఉండే సినిమా. చాలా చాలా అంటే దెర్ ఆర్ వెరీ ఫ్యూ డైరెక్టర్స్ హూ కమ్ అప్ విత్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. మన శేఖర్ కమ్లా గారు, లేకపోతే ఇంతకుముందు కుమారన్న చెప్పినట్టు బాపు గారు, జంధ్యాల గారు చాలా రియలిస్టిక్ ఎమోషన్స్తో సినిమాలు చేస్తుంటారు. అలాంటి కోవలోకి షరతులు వర్తిస్తాయనే సినిమా వస్తుంది. సో ఇట్ ఈస్ ది స్టోరీ ఆఫ్ అస్, మన అందరి స్టోరీ. మనందరినీ మనము సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవడానికి ఒక అవకాశం, అది షరతులు వర్తిస్తాయి. మీరు చెప్పినట్టు ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ షరతులు వర్తిస్తాయని పెట్టడం కూడా కారణం అదే. అందరం చాలా ఈజీగా తీసుకుంటాం. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అనే ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. మనం దాన్ని మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చూస్తే ఏదైనా అగ్రిమెంట్ సైన్ చేసిన ఆ పేపర్లు అన్నీ అలా తిప్పేసి లాస్ట్కి సైన్ పెడతాం. బట్ దెర్ ఈజ్ ఎ క్లాజ్ కాల్డ్ షరతులు వర్తిస్తాయి. సో ప్రతి మనిషి జీవితానికి కూడా చాలా షరతులు వర్తిస్తాయి. అవి వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇట్స్ మోర్ ఆర్ లెస్ ది కైండ్ ఆఫ్ ది సినిమా ప్లాట్ లైన్. సో షరతులు వర్తిస్తాయి చాలా చాలా షరతులు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. వాటిని అంత ఈజీగా కాకుండా కొంచెం ఒకసారి సీరియస్గా కూడా కాకుండా అట్లీస్ట్ ఒకసారి ఆలోచించండి వాట్ ఈజ్ ఇట్ అని. సో అలా ఆలోచింపజేసేదే ఈ సినిమా. ఓకే. మీరు ఆస్ట్రేలియాలో చాలా మంచి పొజిషన్ వదులుకొని సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమతో ఇక్కడికి వచ్చారు. మీరు కృష్ణానగర్ సినిమా కష్టాలు లాంటివి ఏమైనా ఫేస్ చేశారా ఇనిషియల్ స్టేజెస్? ఫార్చునేట్లీ అలాంటివి ఏం చేయలేదండి. అంటే కృష్ణానగర్ సినిమా కష్టాలు అని అంటే ఫర్ మీ నాకున్న కైండ్ ఆఫ్ హర్డల్స్ కష్టాలు వేరే ఉండే. నాకు తెలిసిన కృష్ణానగర్ కష్టాలు అంటే దెర్ ఆర్ పీపుల్ విత్ లోడ్స్ ఆఫ్ టాలెంట్, లోడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్న యాక్టర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు ఉన్నారు. వాళ్ళందరికీ ఉండే కష్టాలు ఏంటంటే వాళ్ళకి ఒక రైట్ అప్రోచ్ తెలియదు, ఒక రైట్ కనెక్షన్ ఉండదు. ఆ కనెక్షన్స్ ఏర్పాటు చేసుకోవడానికే సగం టైం అయిపోతుంది. ఫర్ మీ ఫార్చునేట్లీ నాకు సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు తెలియకపోయినా ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు, బికాజ్ నేను MBA చేసి వచ్చాను. ఐ న్యూ అంటే ఇప్పుడు నాకు ఒక డైరెక్టర్ ఉన్నాడు, నాకు తెలీదు, నేను మొహమాట పడకుండా ఇంకా వాడుక భాషలో చెప్పాలంటే సిగ్గు లేకుండా వెళ్ళిపోయి మాట్లాడేస్తాను. సార్ నేను ఒక యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, లేకపోతే ప్రొడ్యూసర్ అంటే ఇట్లా సినిమాలు చేస్తుంటాను. యా, అది ఆ బ్యారియర్ దాటమేయడమే కష్టం. సో అలాంటి కష్టాలు లేవు, కానీ ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా ఎవరికైనా హర్డల్స్ కష్టాలు ఉంటాయి.
నాకుండే కష్టాలు నాకున్నాయి. బట్ కృష్ణనగర్ అని కాకుండా ప్రతి సినిమా వాడికి ఉండే కష్టాలు ఉన్నాయి. ఈ స్టేజ్లో ఉన్నానంటే ఏవో కొన్ని ఫేస్ చేసి వచ్చి ఉండాలి కదా, సో అవన్నీ అయితే ఫేస్ చేశాను. అంటే జనరలీ సినిమా ఇండస్ట్రీ అనేసరికి ఒక మంచి పొజిషన్లో ఉండి ఇటు ఎంటర్ అవుతుంటే కొన్ని షరతులు పెడతారు ఇంట్లో వాళ్ళు. అలాంటి షరతులు మీకు ఏమైనా పెట్టారా? అలా అసలు నా ఫస్ట్ షరతే సినిమాలకు పోవద్దని. దట్ వాజ్ ద ఫస్ట్ కండిషన్. బట్ అగైన్ అంటే సినిమా ఇండస్ట్రీ అనేది చాలా వాలటైల్ ఇండస్ట్రీ. ఎవరు అది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చే కుటుంబంలోంచి వచ్చి నేను సినిమాల్లోకి వెళ్తానంటే ద వెరీ ఫ్యూ ఎగ్జాంపుల్స్. చిరంజీవి గారు కావచ్చు, రవితేజ గారు కావచ్చు, ప్రాబబ్లీ నాని, ఇలా చాలా లిమిటెడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు నేను అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సినిమాలోకి వెళ్తానంటే నో ఫ్యామిలీ వుడ్ వెళ్ళిపో సినిమాలో నువ్వు సాధిస్తావు, నువ్వు చేసుకొచ్చా అని చెప్పరు కదా. సో వాళ్ళ భయాలు వాళ్ళకున్నాయి. వాళ్ళు కంప్లీట్లీ రిజెక్టెడ్, నువ్వు అసలు చేయవద్దు అని. అయినా కూడా నేను ఐ డిడ్. నేను ఇందులోకి వచ్చి ఇందులోనే ఆస్ట్రేలియాలో మంచి జాబ్ అవన్నీ ఉన్నా కూడా వదులుకొని ఇక్కడికి వచ్చి చేశాను. ఫార్చునేట్లీ ఐ వాజ్ లక్కీ ఎనఫ్. మోర్ దెన్ టాలెంట్ అవన్నింటికంటే ఎక్కువ కూడా మేబీ ఐ వాజ్ ఇన్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం. సో ఇవాళ ఈ సిచ్యువేషన్లో ఉన్నాను. నాట్ దట్ నాకంటే ముందు వచ్చిన వాళ్ళు ఇంకా సక్సెస్ అవ్వకుండా ఉన్నారు. నాట్ దట్ దే ఆర్ టాలెంట్ లేకుండా లేకపోతే అది లేకుండా అని కాదు. నేను నాకు సిచ్యువేషన్స్ అనుకూలంగా అయ్యి నేను ఇవాళ ఇక్కడ రాగలిగాను. బట్ సినిమాల్లోకి వెళ్తామని అంటే నాకు తెలిసి చాలా తక్కువ ఫ్యామిలీస్ ఉంటాయేమో పర్లేదు వెళ్ళి చెయ్యు అని చెప్పడానికి. సో అలాంటి ఎంకరేజ్మెంట్ అయితే లేకుండే. ఇంకా ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు ఇంకా వీడు పిచ్చోడు దీనిలోనే ఉంటాడు అని చెప్పి డిసైడ్ అయిపోయి సరే అని చెప్పి సర్దుకుపోయారు తప్పితే ఐ నెవర్ రియలీ హ్యాడ్ ఎంకరేజ్మెంట్. ఇప్పుడు నౌ దే ఆర్ హ్యాపీ. ఓకే పర్లేదు, ఒక సక్సెస్ఫుల్ కెరీర్ అయితే చూస్ చేసుకున్నాడు అనే దీంట్లో ఉన్నాడు. దీనివల్ల ఇంకో 10 మంది ఎగ్జాంపుల్గా తీసుకొని వస్తే నా బాధ్యత అయితే కాదు. ఏం చెప్పలేం కదా ఎట్లయితుందో. డెఫినెట్లీ యు ఆర్ అ వెరీ గుడ్ ఇన్స్పిరేషన్. సో అది ఉంటుంది, కాకపోతే ఎన్ని ఏళ్ళకు ఉంటుందో తెలియదు కదా ఇండస్ట్రీలో. ఇప్పుడు నేను ఆయనది కూడా అదే స్టోరీ. అది ఇంకా నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. మేల్ నర్స్ ఆయన, ఆ డైరెక్టరు హీ వాజ్ అ మేల్ నర్స్ బిఫోర్ బికమింగ్ అ డైరెక్టర్. ఎక్కడన్నా విన్నారా మీరు? డాక్టర్ అవ్వాలనుకున్నారు, యాక్టర్ అవ్వాలనుకున్నారు, ఇంజనీర్లు అయ్యారు, కానీ ఒక నర్సుగా జనాలకు సేవ చేస్తూ అన్కండిషనల్గా సేవ చేస్తూ అక్కడి నుంచి ఒక డైరెక్టర్ అవ్వాలని ఒక భావజాలం, ఒక ఐడియాలజీతో రావడము, అందులో ఇవాళ షరతులు వర్తిస్తాయనే సినిమా, ఆయనకున్న ఐడియాలజీతో ఒక సినిమా తీయడము, దానికి ఇంత మంచి పేరు సంపాదించుకోవడము, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో ఖచ్చితంగా అవుతుంది, కానీ నాకు కూడా 10-12 ఏళ్ళు పట్టి ఉండొచ్చు. ఆయనకు కూడా కొన్ని షరతులు వర్తించుంటాయి ఇంట్లో మేబీ ఫ్రమ్ ద ఫ్యామిలీ. అంటే నేను ఫ్యామిలీ అంటే మాది లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, గోదావరికని. ముందు నుంచి వెళ్ళి అంటే మేము సింగరేణి కోల్బెట్లో ఏంటిదంటే ఆర్ట్ ఫామ్స్ చాలా దగ్గరగా ఉంటాయి మాకు. అంటే అక్కడ ఉన్న రెవల్యూషన్స్ కావచ్చు, అక్కడ ఉన్న ఆర్ట్ ఫామ్స్ కావచ్చు. అట్లా నేను అనుకున్నప్పుడు ఏంటిదంటే ఆర్ట్ ఫామ్స్కి అల్టిమేట్ లాస్ట్ ఏంటిది, ఆర్ట్ ఫామ్ యొక్క అంతిమ లక్ష్యం ఏంటిదంటే సినిమానే. ఇప్పుడు మనకు ఏ ఆర్ట్ ఫామ్ అయినా కానీ సినిమాల నుంచి వెళ్ళి దానికి ఎక్కువ ఇమేజ్ వస్తుంది. అట్లా నేను ఈ ముందు నుంచి వెళ్ళి ఈ కల్చరల్ యాక్టివిటీస్లో ఉండడం వల్ల సినిమా ముందు నుంచి సినిమా 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 అనేది ఒకటి ఉంది. సినిమాలో ఏం కావాలనుకున్నప్పుడు డైరెక్టర్ అనేది ఒక చూసుకొచ్చి డైరెక్షన్ ట్రయల్స్ చేసుకుంటూ మనకు అంటే ఇక్కడ ఎగ్జిస్టెన్స్ కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మనకు. ఈ 2020 నుంచి వెళ్ళి మనకు చాలా అవకాశాలు ఓన్లీ అంటే సినిమా వరకే కాకుండా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఎట్ ది సేమ్ టైం సోషల్ మీడియా కావచ్చు, ఇంకా వేరే యాక్టివిటీస్ కావచ్చు. అట్లా గ్రోన్ అవ్వుకుంటూ సినిమా అట్లా వేణు గారి దగ్గర పరిచయం, వేణు నుంచి వెళ్ళి అసిస్టెంట్ నుంచి వెళ్ళి డైరెక్షన్, అట్లానే ఈజీ ఏం కాలేదు, కొంచెం ఉంది. దాన్ని ఎప్పుడు నేను అది అనుకోని ఫీల్ కాలేదు, అది కష్టమని ఎందుకు ఫీల్ కాలేదు, ఎందుకంటే చూజ్ చేసుకున్నాను కదా. చూజ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ మనం అనుకున్న సాధించడమే కదా. అట్లా when we love something చిన్న ప్రాబ్లమ్స్ అనేవి కనిపించకపోవచ్చు, మేబీ మన లవ్ టువర్డ్స్ దట్ గోల్ ఇస్ మన గోల్ అని. ఇది కూడా అంతిమంగా ఇక్కడికి ఇది స్టాప్ గోల్ అని కాదు, ఇంకా ముందు కూడా ఉంటాయి. చాలా ఈజీగానే అయినా నేను ఫీల్ అవుతాను, అది కష్టం అనుకోని ఫీల్ కానీ అది నాకు ఇష్టంగానే స్వీకరించుకుంటూ ముందుకు వచ్చిన నేను. సంతోష్ యాదవ్ గారు శంకరన్నగా ఎట్లా మారారు? శంకరన్న అంటేనే గుర్తుపడుతున్నారు అందరూ, సంతోష్ యాదవ్ గారు అంటే మీరు చెప్తే కానీ మాకు తెలియట్లేదు. వై? See, all the credit goes to director. ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసింది డైరెక్టర్ గారు.
అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. టీజర్ రిలీజ్ అయిన తర్వాత సంతోషానికి వాడు శంకరన్నగా మారిపోతాడు. అది ఇప్పుడు జనాలు ఎక్కడ పోయినా కానీ శంకరన్న 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 అంటారు. అరే నేను శంకరన్న సినిమాలోనే రావే, నా పై సంతోష్ యాదవ్ అని చెప్పేసి ఎక్కడ వెళ్ళినా కానీ కూడా. సో ఆల్ ద క్రెడిట్ రిగార్డింగ్ ద క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఇలా ఉండాలి అనేది క్రెడిట్ డైరెక్టర్కి. ఆయన నాకు ఒక 3 ఇయర్స్ బ్యాక్ వేణు ఉడగల్ గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన డైరెక్ట్ వేణుగారిని కలిసి నేను బయటకు వస్తే అన్న ఏడీగా ఉండి బయటకు వచ్చి అన్న నేను సో అని కలిసి అక్కడ నాకు పరిచయం. అప్పటి వరకు నాకు అక్షర అన్న ఎవరు, కుమారస్వామి ఎవరు నాకు ఐడియా లేదు. అక్కడ నాకు బయట ఆ కారిడార్లో కలిసి నేను ఒక సినిమా తీస్తున్నాను, మీరు అందులో ఒక మంచి క్యారెక్టర్ చేద్దు అన్నారు. సరే అని చేద్దామని నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నాం. తర్వాత మధ్యలో కరోనా వచ్చింది, నేను వేరే సినిమాలు చేసుకున్నాను, అన్నీ చేస్తున్నాను. మధ్యలో ఒకసారి ఫోన్ చేసినాను, అన్న ఏమైంది సినిమా తీస్తున్నావు కదంటే కొంచెం టైం పడుతుంది అన్నాడు. పాపం అన్ననే ఫోన్ చేసి మళ్ళీ పిలిచి నాకు జస్ట్ ఒక బ్రీఫ్ అవుట్లైన్ ఇచ్చినాడు. ఈ శంకరన్న అనే క్యారెక్టర్ ఇలా ఉంటుంది, అతని ఫీచర్స్ ఇలా ఉంటాయి అని చెప్పినాడు. మిగతా ఫ్రీడమ్ ఆయన నాకు ఇచ్చేసినాడు. ఆ క్యారెక్టర్ డిజైనింగ్, లైక్ అతని డ్రెస్, వే ఆఫ్ టాకింగ్, అతను దాన్ని ఏమంటారంటే ఒక ఎక్స్ప్రెషన్స్ కానీ సిచ్యువేషన్కి తగ్గట్లు అదంతా నాకు వదిలేసినాడు ఆయన ఫ్రీడమ్. నువ్వు ఆడుకో అన్నాడు ఆయన. సో లక్కీగా ఏంటంటే నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చినందుకు నేను ఆ క్యారెక్టర్ని బయట సొసైటీలో మనుషులను అబ్జర్వ్ చేసి నేను అది డిజైన్ చేసుకున్న క్యారెక్టర్కి అన్న నాకు మొత్తం ఫ్రీడమ్ ఇచ్చాడు. సో మీరు చూడండి ఆ డ్రెస్సింగ్ అదంతా యూనిక్గా ఉంటుంది, రెగ్యులర్గా ఉండదు. సో ఆ విధంగా కొంచెం ఎక్స్పోజర్ బాగా వచ్చింది ఆ క్యారెక్టర్కి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక యాక్చువల్గా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ నేనేం రివీల్ చేయదలుచుకోలేదు ఇప్పుడు. ఆ క్యారెక్టర్కి ఆ ఫిజికాలిటీ అండ్ ఆ అంబిషన్ ఉండేటట్లు ఏదైతే అనుకున్నాడో డైరెక్టర్, అది నేను అనుకుంటాను అది వచ్చిందని అనుకుంటాను నేను. అందులో మేమిద్దరము హ్యాపీగా ఉన్నాం అనమాట. యాక్చువల్గా అన్ని బాగా చేసిండు. ఈ డైలాగ్ టు డైలాగ్ గ్యాపే, ఆ డైలాగ్ టు డైలాగ్ గ్యాప్ లేకపోతే 2 నిమిషాలు సినిమా దాకేది. ఆలోచించుకొని చెప్పాలి, ఏం చెప్పినా చెప్పలేం కదా. డ్రామాటిక్గా ఉంటుంది. న్యాచురల్గా ఉండాలంటే కొంచెం గ్యాప్ ఇవ్వాలి, ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా వాడాలి అక్షరాలు. అంటే మరి అంత గ్యాప్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద హీరో అండ్ హీరోయిన్ ఇస్ టూ గుడ్. చాలా న్యాచురల్గా, చాలా రాగా కనిపిస్తున్నాయి. అండ్ హీరోయిన్ ఒక మంచి ఒక రెబల్ గర్ల్ ఫ్రెండ్ టైప్. ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఇది కానీ ఒక లెవెల్లో ఉంది హీరోయిన్ది స్పెషలీ. సో హీరో కాస్త మెతకగా కొంచెం ఓకే అన్నట్టు ఉన్నా, హీరోయిన్ది మాత్రం వేరే లెవెల్ ఉంది. ఆ క్యారెక్టర్ బిహైండ్ స్టోరీ ఏంటి అంటే మీ లైఫ్లో? మా లైఫ్లో ఏం లేదు. నేను చాలా సాఫ్ట్. అంటే మనకు ఇప్పుడు స్క్రీన్ మీద ఆడియన్ వాళ్ళు ఎట్లా క్యారెక్టర్ ఆపోజిట్ ఉంటేనే బాగా. మళ్ళీ అందులో మనకేంటిది తెలంగాణ నుంచి వెళ్ళి తెలంగాణలో కూడా ఉమెన్ చాలా ఇండిపెండెంట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో చాలా ఇండిపెండెంట్గా ఉంటుంది. ఆ వేలో రాసుకున్నాను నేను విజయశాంతి అనే క్యారెక్టర్. అంటే ఇప్పుడు మనకు చిరంజీవి విజయశాంతి ఎట్లా ఉండాలనే దానికి చిరంజీవి ఒక క్యారెక్టర్, విజయశాంతి ఒక క్యారెక్టర్ అనుకొని దాని డెడ్ ఆపోజిట్ ఉండాలనే రాసుకున్నాను. దానికి నేను రాసుకునేటప్పుడు ఈ థింగ్స్ ఉండాలని అనుకున్నాను. దానికి రెట్టింపు భూమి స్క్రీన్ మీద తీసుకొచ్చింది నేను. అది అంటే చిరంజీవి మనం చెప్పాల్సిన అవసరం లేదు. విజయశాంతికి భూమి అంటే నేను ఇప్పుడు భూమిని తప్పితే నేను ఇంకెవరు ఊహించుకోలేకపోతున్నాను ఆ క్యారెక్టర్కి. ఓకే, తెలంగాణ దీనికి వచ్చాం కాబట్టి నేను కొన్ని వర్డ్స్ నార్మల్ ఆంధ్ర స్లాంగ్ యూజువలీ మనం వాడే స్లాంగ్లో చెప్తాను. తెలంగాణలో మన స్లాంగ్లో ఏమంటారు అనేది మీరు చెప్పాలి. ఇట్స్ జనరలీ అ బజర్ రౌండ్. బజర్ లేదు కాబట్టి స్నాప్ ఆర్ క్లాప్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఓకే, లెట్స్ సీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎట్లున్నావు? మంచిగున్నావా? మంచిగుర్రా. ఓకే, భోజనం చేశారా? తిన్నా. వెరీ నైస్. డబ్బులు ఉన్నాయా? పైసలు ఉన్నాయా? ఇప్పుడు అర్థమవుతోంది అక్కడ ఆ నేటివిటీకి ఎలా వచ్చిందో. అంట్లు తోమారా? బోలు అడిగినావా? అంటే నా బోళ్ళు అంటారు, గిన్నెలు బోళ్ళు. ఓకే, ఉల్లిపాయ వెల్లిపాయ. చైతన్య గారు అసలు ఏం మాట్లాడట్లేదు, అంటే కొంచెం దాహం వేస్తుంది. దూపైతుంది. ఓకే,
ఓకే ఛాన్స్ ఇస్తలేరు. అంటే నువ్వే చెప్పాలి వెళ్ళొస్తా ఆ? వెళ్ళొస్తా పోయొత్తా. వెరీ వస్తా గుడ్ కదా, పోయేస్తా. వస్తా లేదు, పోయేస్తా. పోయేస్తా. కింద పడతావు గదే కింద పడతావు కింద పడతావు గదే కింద పడతావు బోర్లో ఊర్ల బొక్కల పడతావు. వెరీ నైస్. అందరికి తెలంగాణ స్లాంగ్ బాగా అలవాటు చేశారు, స్పెషల్లీ మా హీరోయిన్ గారు చించేస్తున్నారు. ఇప్పుడు డైరెక్టర్ గారికి ఒక స్పెషల్ గేమ్. నేను కొన్ని హీరోయిన్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. జస్ట్ హీరోనా హీరోయినా పేర్లు చెప్పండి అంటే సరిపోతుంది. అది అంటే ఇలా నేను ముందుగా చెప్తున్నాను, ఇది దీన్ని మీరు సీరియస్గా తీసుకోకండి. దీని మీద నెక్స్ట్ ఇంటర్వ్యూస్ డిపెండ్ అయ్యి. అదే అందుకని. ఓకే, హూ ఈజ్ ఆల్వేస్ లేట్ టు ది సెట్స్? చైతన్య గారా ఆర్ అంటే ఈక్వల్ టు చిరంజీవి. చిరంజీవి గారు. ఓకే. హూ టేక్స్ ఐ మీన్ ఎక్కువ టేక్స్ ఎవరు తీసుకునేవారు? హీరోయిన్ అంటే ఇద్దరు తీసుకోలేదు ఎవరు, కాకపోతే తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి 1-2, కానీ నాకు ఎక్స్ప్రెషన్స్లో భూమి. బోత్ ఆర్ ఓకే. హూ ఇస్ నాటీ ఆన్ ద సెట్స్? ఎక్కువ గోల చేస్తూ? లేదు, ఇద్దరు ఎవరు కాదు, వాళ్ళ ప్రొఫెషనల్స్. అక్కడ వాళ్ళు ఒప్పుకుంటున్నారండి. అంతే, నాటి ఎవరు లేదు. నో నాటీ. హూ ఇస్ ఫూడీ? మంచి చూజీ ఫూడీ, నాకు ఇది కావాలి ఈరోజు. అది అంటే అందులో నేను అంటే ఎక్కువ కానీ అలా అంటే చైతన్యతో అయితే నేను అంటే మామూలుగా రెగ్యులర్గా షూటింగ్ కాకుండా రెగ్యులర్గా ఉంటాను కాబట్టి ఓపెన్ అడుగుతాడు, అన్న ఇది తిందామన్నా అని చెప్పేసి అంటాడు. తిన్నాం కూడా అట్లా చాలాసార్లు తిన్నాం. ఓకే, తిన్నరా? ఓకే, నో ప్రమోషన్స్. ఓకే. యాంగ్రీ బర్డ్ కూడా ఎవరు లేరు, ఇద్దరు కూల్ పర్సన్. కూల్ పర్సన్స్. నాకు వాళ్ళిద్దరు, నేను అదే చెప్పినాను. నేను నాకు ఒకరు నిజంగా భూమి, నాకు అంటే ఒకరు చంద్రుడు అంటే భూమి, ఒకరు సూర్యుడు. నేను వెన్నెల అనే క్యారెక్టర్ ఉంది, హరికృష్ణ అని ఉంటారు. నాకు వీళ్ళు ముగ్గురు అంటే నిజంగా భూమే, ఓపిక నిజంగా సూర్యుడే మనకు. వెన్నెలనే హరికృష్ణ అని ఈ సినిమాకు షోరన్నర్ లెక్క ఉన్నాడు, కల్చర్ డైరెక్టర్ తెలంగాణ స్టేట్. నేను వీళ్ళు ముగ్గురు కలిస్తే నేనని ఫీల్ అవుతా అంట. వీళ్ళు ముగ్గురు నుంచి నేను సినిమా షూటింగ్లో చాలా జరుగుతూ ఉంటాయి, అవన్నీ రెగ్యులర్గా అంటే రెగ్యులర్ సినిమా అంటేనే అంతే. అవి నేను ఎప్పుడు కూడా దాన్ని మైండ్కి తీసుకోలేదు, హార్ట్కి తీసుకోలేదు. నేను వీళ్ళు ముగ్గురు కారణంగా నేను హ్యాపీగా ఇప్పుడు మనకు విషయం ఏంటంటే అన్ని అవుట్లో హ్యాపీగా ఉన్నాను నేను. అంటే సినిమా అవుట్ కావచ్చు, సినిమా బిజినెస్ అవుట్ కావచ్చు, సినిమా అన్ని ఆటలలో హ్యాపీగా ఉన్నానంటే వీళ్ళు ముగ్గురే కారణం. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ పర్సన్? ఇది కరెక్ట్గా చెప్పాలి. ఐఎమ్ ఆల్వేస్ చిరంజీవి. ఎందుకంటే అది ఓపెన్గా చెప్తాను నేను. ఎందుకంటే అతనికి అంటే నేను ఎందుకు అని అంటానంటే భూమి ఈజ్ వెరీ బిజీ అండ్ కన్నడ, కానీ నాకు ఇచ్చిన డేట్స్లో చాలా బిజీ. చాలా అంటే నాకంటే పెద్ద వాళ్ళు కూడా అతన్ని నువ్వు ఇక్కడే ఇదే అన్నానంటే దాన్ని బ్రేక్ చేసుకుంటూ నా కోసం టైం కేటాయించండు. అది నేను ఆ హెల్ప్ ఎప్పుడు మర్చిపోను. డేట్స్ గురించి కాకపోయినా అది రిలేషన్ వైజ్ అది కరీంనగర్ అంటే రిలేషన్ ఈజ్ ఎనఫ్ ఎప్పటికి ఉంటుంది, కానీ టైంకి షూటింగ్ డేట్ టైం ఇవ్వడం అనేది చాలా, ఎందుకంటే స్కెడ్యూల్ కదా అట్లా, అందుకని అది. ఇప్పుడు మా హీరోయిన్ గారికి ఒక చిన్న టాస్క్. ఒక డైలాగ్ ఉంది కదా, మంచిగున్నావు కానీ నీ జీతం పెరిగేది ఎప్పుడు, జీతం గురించి. ఆ డైలాగ్ని ఒక 2-3 ఎమోషన్స్లో చెప్పండి. లైక్ మీ ఇష్టం, మీరు ఎమోషన్స్ చూస్ చేసుకున్నా ఓకే, మమ్మల్ని ఇవ్వమన్నా ఓకే. మీ జీతం పెరిగే వరకు, నీ జీతం పెరిగేసరికి నా జీవితం అయిపోతుంది. నీ జీతం పెరిగేసరికి మంచిగా చెప్పినావు కానీ నీ జీతం మా జీతం పెరిగేసరికి నా జీవితం అయిపోతుంది. నీ జీతం పెరిగేసరికి నా జీవితం అయిపోతుంది. ఇదే ఎమోషన్ ఇప్పుడు ఇది ఊరికే చెప్పా, ప్రాక్టీస్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడు చెప్తా. ఎమోషన్ చెప్పు. ఎమోషన్ కోపంలో చెప్తా. ఓకే, అర్థవికి చెప్పండి. అప్పుడే వస్తుంది. నీ జీతం ఆగే వరకు నా జీవితం పెరిగేసరికి జీతం పెరిగేసరికి నా జీవితం అయిపోతుంది. ఇప్పుడు అర్థమైందా? నేనే చాలా టేక్ తీసుకుంటా. నీ జీతం పెరిగేసరికి నీ జీవితం ఆగిపోతుంది. నీ జీతం సారీ రా ఇంటర్వ్యూలో హీరో మొహం పైన హీరోయిన్ కట్ చేయండి. జీతం పెరిగేసరికి ఓకే, నీ జీతం పెరిగేసరికి నా జీవితం అయిపోతుంది. అది ఎందుకంటే లాస్ట్ లో డైలాగ్ మర్చిపోయింది, ఏదో చెప్పాను. ఓకే, మళ్ళీ రీటేక్.
ఆల్రెడీ 5 takes అయినాయి. ఓకే యాక్షన్ చెప్పండి. ముందే చెప్తే నేను ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు కదా. యాక్చువల్గా డైరెక్టర్ గారు యాక్షన్ చెప్తారు. అదే యాక్షన్ చెప్తారు ఇప్పుడు సింపుల్ direct. 3 భూమి ఒకసారి నార్మల్గా చెప్పేసేసేసి నీ జీతం పెరిగేసరికి నా జీవితం నా అయిపోతుంది. జీవితం అయిపోతుంది. అంతే. మళ్ళీ ఒకసారి అనుకోండి మనసులో. రెడీ టేక్ రెడీలే. యాక్షన్. యాక్షన్. నీ జీతం పెరిగేసరికి నా జీవితం అయిపోతుంది. అగైన్ నెక్స్ట్ నెక్స్ట్ కూల్ సాడ్. నీ జీతం చైతన్య గారు ఐ కెన్ ఇమాజిన్. వెళ్ళిపోతా. నాకు వద్దండి. ఎన్నిసార్లు ఉంచుతారండి? ప్లాన్ చేశా కదా బాగా. ఓకే ఇప్పుడు చెప్తాను. పాపం తను అంటే పెద్ద కెమెరాలు ఉంటే కొంచెం లేదు, ఇంటర్వ్యూ కాబట్టి జూమ్ చేద్దాం కెమెరాస్. డైలాగ్ మీరు ముందే చెప్తే ప్రాక్టీస్ చేసుకునే మీరు సడన్ గా చెప్పారు కదా. కొంచెం దూరం ఉంటా. నేను అలా చెయ్యనులే. నీ జీతం పెరిగేసరికి నా జీవితం అయిపోతుందిలే. అయిపోతుంది. అయిపోతుంది. ఓకే ఫైనల్ గా ఇంకొక ఎమోషన్. కూల్గా చెప్పు. నీ జీతం పెరిగేసరికి నా జీవితం అయిపోతుంది అంతే, ఇంకా ఏం లేదు. ఇదే ఎమోషన్. అంటే ఎమోషనే అయిపోయింది, ఇంకా Hopeless. ఏం లేదు. హోపే లేదు, అస్సలు హోపే లేదు. అయిపోయింది అని. రివెంజ్. రివెంజ్ ఏం లేదులే. చైతన్య గారి మీద ఉన్న ఎమోషన్ తో ఒక్కసారి చెప్పండి. అది ఏ ఎమోషన్? లైక్ చైతన్యతో- కోపమా? చైతన్యతో నాకు ఇట్స్ అ కూల్ రిలేషన్ మన ఇద్దరితో. యా Okay. యా మన ఇద్దరితో కాదు. మా ఇద్దరితో. యా ఇట్స్ ఓకే, అట్లీస్ట్ ఐమ్ ట్రయింగ్ కదా. యా యా కూల్గా చెప్తాను అంతేగా. నీ జీవితం ఆగిపోరకు నా జీవితం అయిపోతుందిలా అలా. నా జీతం ఆగిపోయేసరికి నీ జీతం అయిపోతుంది. అంటే నీ జీతం పెరిగేసరికి నా జీవితం అయిపోతుందిరా అని. మొత్తం డైలాగ్ ఒక దగ్గర స్టార్ట్ అయ్యి ఇంకో దగ్గర ఎండ్ అయింది. తినేస్తాను మొత్తం డైలాగ్. ఓకే ఫైనలీ వన్ మెమరీ అబౌట్ ద సినిమా. ఈ కానీ సినిమా ఆల్ దీస్ అపార్ట్ అసలు అమేజింగ్ గా చేసింది అమ్మాయి. ఎక్స్ప్రెషన్స్ చించేస్తుంది. బోత్ ది క్యారెక్టర్స్ చిరంజీవి అండ్ విజయశాంతి విల్ క్రియేట్ సో మచ్. అంటే చాలా సినిమా చూస్తే భలే మంచిగా అనిపిస్తుంది. యూ ఫీల్ వెరీ కనెక్టెడ్ టు దెమ్. మొన్న కూడా చెప్పిన ట్రైలర్ లాంచ్లో ఈ అమ్మాయి ఆ క్యారెక్టర్ ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన తర్వాత వీ కాంట్ థింక్ ఆఫ్ ఎనీబడి ఎల్స్. జనరల్గా ప్రతి సినిమాలో చెప్తారు, బట్ లాంగ్వేజ్ రాకపోయినా నేర్చుకొని అంత బాగా ఎమోట్ చేసింది అసలు. అంటే నాకు ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ బికాజ్ ఆ రోల్ చాలా ఇష్టము, తర్వాత లాంగ్వేజ్ వచ్చు. ఆ అమ్మాయి కరెక్ట్గా రెసిప్రొకేట్ చేయకపోయి ఉంటే నాకు ఇది వచ్చి అసలు అన్బిలీవబుల్ బాగా చేసింది. చాలా తెలుగులో షీల్ నిత్య మీనన్ ఇట్లాంటి యాక్టర్స్, సాయి పల్లవి ఇట్లాంటి యాక్టర్స్ ఉన్నారు కదా, ఆ కోవలో షీల్ బీ దేర్. అంటే వెరీ న్యాచురల్ పర్ఫార్మర్. మంచిగా చేసింది. మీరు చైతన్య గారి గురించి? నాకు యాక్చువల్లీ ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. I was not expecting him to say all this, but yeah, to be very honest, చైతన్య అంటే క్యారెక్టర్ కాకుండా యాజ్ అ పర్సన్ హీఈస్ అ వెరీ కూల్ పర్సన్ అండ్ మంచివాడు. అంటే యునో పీపుల్ యూజువలీ విల్ హ్యావ్ అన్ యాటిట్యూడ్. ఎస్పెషలీ నేను ఇప్పుడు recognized person in a particular industry అన్నప్పుడు దే విల్ హ్యావ్ అన్ యాటిట్యూడ్. ఇప్పుడు నేను కొత్త అమ్మాయి, కొత్తగా వచ్చాను. సో ఇప్పుడు పీపుల్ యూజువలీ షో యాటిట్యూడ్ కదా. అంటే బట్ విత్ హిమ్ ఐ థింక్ ఆ ఏజ్ వచ్చింది. అంటే ఎక్కడ కూడా అది రాలేదు ఓకే ఏమనుకుంటాడో ఏమో అని. I think he made me comfortable, even though the language barrier ఉన్నప్పుడు కూడా I think he made me comfortable with the language, with the character, and to be on that set, to be on the new set. ఎందుకంటే మాకి కన్నడ అయితే అందరూ కన్నడ వాళ్ళు ఉంటారు, అప్పుడు నీకు ఈజీ ఉంటుంది కమ్యూనికేషన్ అయినా ఏదైనా. కానీ ఇప్పుడు నువ్వు వేరే లాంగ్వేజ్లో ఉన్నప్పుడు ఇట్స్ అ కొత్త సిటీ, కొత్త వాళ్ళు, కొత్త క్యారెక్టర్, అండ్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. సో యూ షుడ్ హ్యావ్ సంబడి హూ విల్ కంఫర్ట్ యూ. అంటే ఓకే పా వీడు ఉన్నాడులే, ఎవరైనా ఉన్నాడులే, ఐ థింక్ ఐ కెన్ షేర్ విత్ హిమ్ అని. I think he made me comfortable in this set. I think as a person, for me the whole shooting time ki, I think for that I'm really thank you for that, and a good friend dorikad naku from this movie. So yeah, edustunnadu ippudu. So yeah, it was fun working with him. Very nice.
సో ఫైనల్గా సినిమా గురించి ఏమైనా చెప్పాలి అనుకుంటే డైరెక్టర్ గారు? మంచి సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. 15th థియేటర్స్కి రండి, ఎంజాయ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా మంచి సినిమా కూడా చెప్పండి. ఇది నా రిక్వెస్ట్. ఓకే, అందులో ఒక స్కామ్ ఉంది కదా, మీరు చేర్చండి పక్కన వాళ్ళని చేర్పించండి, అలా మీరు చూడండి పక్కన వాళ్ళకి చెప్పండి, అదే కాన్సెప్ట్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ ఫర్ లీడ్. చైతన్య గారు? ఫ్రైడే పోస్టర్ ప్రేక్షకులందరికీ షరతులు వర్తిస్తాయి 15వ తారీఖున రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ గో థియేటర్స్లో చూడండి. చాలా మంచి సినిమా. ఫ్యామిలీని తీసుకొని వెళ్ళండి, మీ అమ్మ నాన్న అందరు తీసుకెళ్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు చూసి ఎంకరేజ్ చేస్తే ఒక మంచి సినిమా నిలబడుతుంది. ఒక మంచి సినిమా నిలబడితే ఇండస్ట్రీ బాగుంటుంది. సో మేము మంచి సినిమాలు చేయడం మాకెంత బాధ్యత ఉందో, మంచి సినిమాలు చేసినప్పుడు వాటిని నిలబెట్టే బాధ్యత మీ మీద కూడా ఉంటుంది. సో ప్లీజ్ ఎంకరేజ్ గుడ్ సినిమా. చాలా మంచి సినిమా చేశాము, అది థియేటర్స్లోకి వస్తుంది. దాన్ని సక్సెస్ఫుల్ సినిమాగా మీరే చేయగలరు. సో ప్లీజ్ వాచ్ షరతులు వర్తిస్తాయి ఇన్ థియేటర్స్ ఫ్రమ్ March 15th. Okay. So Take one. ఓకే, సో యూజువలీ అంటే కొత్త ఫిల్మ్ మేకర్స్ వస్తారంటే వాళ్ళకి మన అందరు సపోర్ట్ చేయాలి. సో ఇప్పుడు కొత్త ఫిల్మ్ మేకర్స్దే ఏజ్, ఇట్స్ అ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్, న్యూ ఏజ్ ఆర్టిస్ట్ది. అండ్ మొత్తం కంటెంట్ ఓరియంటెడ్ సినిమాస్ చాలా వస్తున్నాయి రాదర్ దాన్ కమర్షియల్స్ ఎస్ వస్తుంది, కానీ కంటెంట్ ఓరియంటెడ్ చాలా వస్తుంది. ఐ థింక్ జనాలందరూ దానికి సపోర్ట్ చేయాలి. సో దట్ ఇంకా చాలా మీ మధ్యమే చాలా ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు, చాలా మందికి కథలు ఉన్నాయి. సో వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్స్ ఉంటాయి. ఓకే, జనాలు సపోర్ట్ చేస్తారబ్బా, మేము కూడా చేయొచ్చు, మేము కూడా ఒక స్టెప్ తీసుకోవచ్చు అని. ఐ థింక్ టు ఆల్ ద న్యూ ఫిల్మ్ మేకర్స్కి మనందరు సపోర్ట్ లాగా ఉంటుంది. మన షరతులు వర్తిస్తాయి. మీరు ఇప్పుడు ట్రైలర్ ఇప్పుడు ఇఫ్ యూ హ్యాడ్ ఆల్రెడీ సీన్ ద ట్రైలర్, మనం ఆల్రెడీ 4 songs రిలీజ్ చేసాం. అదంతా మీరు వింటే చూస్తే మీకు తెలుస్తుంది ప్రోడక్ట్ ఎలా ఉంది అని, స్టోరీ ఎలా ఉందని. సో చాలా నేటివిటీకి దగ్గర ఉన్న సినిమా, క్యారెక్టర్స్ని రిలేట్ చేసుకునే అంత సినిమా, క్యారెక్టర్స్ కూడా. సో ఐ థింక్ ఇట్లాంటి మూవీని మనందరు ఇఫ్ నాట్ ఇట్స్ నాట్ మై మూవీ, ఐ థింక్ if somebody else also makes a content oriented movie, we should all give that support, push cheyali. So janalandaru meerandaru theater ku vachi chudandi, so that theater ki oka value em undo adi doraktadi kotta cinema ki. So please March 15th ట్రైలర్కి వచ్చి చూడండి. అండ్ ఇప్పుడు ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయింది, అది ఫస్ట్ చూడండి అండ్ చాలా మందికి షేర్ చేయండి. సో దాట్ ఒక పుష్ దొరుకుతుంది. అండ్ టు ఆల్ ద ఫిల్మ్ మేకర్స్ అండ్ టు ఆల్ ద న్యూ ఆర్టిస్ట్, జై. వా, ఎంత క్యూట్గా మాట్లాడింది, సింగిల్ టేక్లో చెప్పింది. అన్ని కరెక్ట్గా, థియేటర్ బదులు ట్రైలర్ అంది, అదొక్కటే ట్రైలర్ అని చెప్పా. ఫస్ట్ ట్రైలర్ చూడండి, తర్వాత థియేటర్కి వచ్చండి. కంటెంట్ అవసరం, కంటెంట్ ఉంది తన దగ్గర, అంతే కదా, అర్థమైతే చాలు కదా. ఎస్, ఫైనలీ సింగిల్ లైన్లో చెప్పాలంటే ఈ సినిమా ఎట్లుంటుందంటే, బాగా ఆకలి తోటి ఇంటికి వచ్చిన అబ్బాయికి వాళ్ళ అమ్మ వండిన అండం పెడితే ఎంత కంటెంట్మెంట్ ఉంటుందో అంత కంటెంట్మెంట్ ఈ సినిమా ఉంటుంది. మా సినిమా ప్రతి క్యారెక్టర్కి జనాలు వాళ్ళని పోల్చుకుంటారు. అరే ఇది నా క్యారెక్టరు, ఇది లాగా చూపెడుతుంది ఈ సినిమా. భూమికి ప్రతి కూతురు కనెక్ట్ అవుతుంది, ప్రతి గర్ల్ ఫ్రెండ్ కనెక్ట్ అవుతుంది, అన్న చైతన్యానికి కూడా ప్రతి మనిషి కనెక్ట్ అవుతాడు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూవీ, ఎలాంటి అశ్లీలత లేదు, మంచి కంటెంట్, మంచి రియలిస్టిక్ మూవీ. ఆల్ ద క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు. అండ్ మ్యూజికల్లీ సూపర్ హిట్ అయింది మా మూవీ. అండ్ థియేటర్లో బిగ్ స్క్రీన్ మీద చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, సాంగ్స్, ఆ మ్యూజిక్ కానీ, ఆ ఫీల్ కానీ, డెఫినెట్గా యూ విల్ ఎంజాయ్. మీకు ఒక ఫీల్ ఉంటుంది, అబ్బా పెట్టిన డబ్బులకు పైసా వసూలు సినిమా చూసినాం రా భయ్ అని. అందరూ 15th రండి, వచ్చి థియేటర్లో చూడండి, నలుగురికి చెప్పండి. థ్యాంక్ యూ. సో ఫుల్ మీల్స్ లాంటి ఫీల్ కావాలి అంటే 15th షరతులు వర్తిస్తాయి థియేటర్స్లో చూడాలి. సో ఆల్ ది బెస్ట్ టు హోల్ టీమ్. అమ్మో వండిన ఫుల్ మీల్స్. ఆల్ ది బెస్ట్ టు ది టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.